అదే మాకు కూడా కొంత ఆశ్చర్యంగా ఏముందంటే ఇది ఒక వేవ్ అయితేనేమో మొత్తం రాష్ట్రం అంతటా ఒకలాగా ఉండేది. అట్లా లేదు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇదంతా చూస్తేనేమో ఇక్కడ ఏకపక్షమైన తీర్పిచ్చారు ప్రజలు. మెదక్ జిల్లా చూస్తే అక్కడ కూడా దాదాపు ఏకపక్షంగా ఉంది. కరీంనగర్ దాదాపు 50-50 అన్నట్టు 40-60 ఉంది. సో ఇది ఒక వేవ్ లాగా అయితే లేదు. మరి వేవ్ లాగా లేదు. బట్ అట్ ద సేమ్ టైం మరి ఇది అర్థం కాకుండా ఉంది. అందుకే మా నాయకులతో, మా అభ్యర్థులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఉంది ఉదాహరణకి. మా సోదరుడు సుమన్ గారు చేసినంత అభివృద్ధి చెన్నూరులో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా చేయలేదు. చెన్నూరులో కానీ మందమరిలో కానీ. సింగరేణికి మేము చేసినంత మేలు సింగరేణి ప్రైవేటీకరణ నడుకోవడంలో కానీ, అదేవిధంగా సింగరేణికి కార్మికులకు 32% బోనస్ ఇవ్వడం కానీ, సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చడం కానీ, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్ సమస్యను పరిష్కారం చేయడం కానీ ఇవన్నీ మేమే చేశాం. కానీ అక్కడ ఇవాళ చూస్తే మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అసాధారణమైన మెజారిటీలు వచ్చినాయి. ఎవరు వాళ్ళు కూడా ఊహించుంటారు నాకు తెలిసి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంకా కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమిషానికి ఈ రోజుకి నేను చెప్పలేను, కానీ ఇట్ సీమ్స్ లైక్ there are variety of reasons. What those are, I think I have to sit with our team and find out. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు కాదు నేనేమంటున్నా, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. డెఫినెట్గా అవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించి చర్చించాలి. ప్రస్తుతం నేనేమంటున్నా అంటే 2 ముఖ్యమైన మాటలు. ఒకటి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 40 సీట్లలో మేము గెలిచేదానికి, దాదాపు 39 సీట్లు గెలిచేదానికి బాగా కష్టపడ్డారు. వారికి నా అభినందనలు. రెండోది, ఇవన్నీ రాజకీయాల్లో ఎన్నికలకు పోయేటప్పుడు 2 ఫలితాలు ఉంటాయి. మేము ఆశిస్తాం సహజంగా. నేను మొన్న కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ తప్పు, 70+ వస్తాయని చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ మేము తప్పని ప్రూవ్ చేస్తామని కూడా చెప్పాను. సరే, నేను అనుకున్నట్టు రాలేదు. డెఫినెట్గా నేను అనుకున్నది రాలేదు, ఆశించింది రాలేదు. కొంత నిరాశ ఉంది, కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రజలు మాకు కూడా 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మేము వెరీ గ్రేట్ఫుల్. తెలంగాణ ప్రజానీకానికి మేము సర్వదా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వగానే వాళ్ళని తిట్టిపోయడం అనేది, లేదా వాళ్ళని నిందించడం అనేది భావ్యం కాదు. రాజకీయాల్లో హుందాతనము, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు నేర్పించాడు అది. మా నాయకుడు ఏమంటాడంటే గెలవంగానే పొంగిపోవద్దు, ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా కార్యకర్తలకు, మా నాయకులకు చెప్పేది కూడా అదే. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోగానే కుంగిపోవడం అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు, ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ధీరోదత్తంగా పోరాడినాం. మేము ఎన్నో చూసాం ఇట్లాంటి. మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో, మా పార్టీని ఫినిష్ చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో చూసాము. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారు. వీ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. వీల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ మ్యాండేట్.